రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మాత్రం చూడడం కంప్లీట్ అయింది. సినిమా ఎలా ఉంది? హిట్టా ఫ్లాపా? రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత తీసిన పాన్ ఇండియా మూవీ ఇది. రామ్ చరణ్ ఎంట్రీ సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. గేమ్ చేంజర్ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ సూపర్. బ్లాక్ బస్టర్ అని కాదు కానీ సూపర్ ఉంది. సింప్లీ సూపర్. ఇక మనం మూవీ మొదలు పెడితే రామ్ చరణ్ ఎంట్రీ సీను ఓకే ఉన్నది. మళ్ళీ ఒక మంచిగా లేని సీన్స్ ఏంటంటే లవ్ స్టోరీ అంత యావరేజ్ అనిపిస్తుంది. లవ్ స్టోరీ ఓపెన్గా చెప్పాలంటే కొంచెం మంచిగా లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది మూవీకి, అదే వేరే లెవెల్. ఇక కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి బ్రహ్మానందం వెన్నెల కిషోర్తో, అవి వర్కౌట్ అవ్వలే అనిపిస్తుంది. కానీ మూవీ మాత్రం చూడడానికి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చిండు. మస్తు ఉంది తమన్ మ్యూజిక్. అప్పన్న క్యారెక్టర్ మాత్రం అద్భుతం అంటే అద్భుతం. మనకు ఒక రంగస్థలం మూవీలో వింటేజ్ రామ్ చరణ్ చూసినట్టు ఉంటుంది. ఈ మూవీతో రామ్ చరణ్కు నేషనల్ అవార్డు రావాలి అని చాలామంది అనుకున్నారు. కానీ చాలా అంటే చాలా కష్టం. అంత లేదు మూవీలో. మన రాజకీయాల పరంగా అంటే రొటీన్ స్టోరీ, అది వరకు ఎక్కడో చూసిన మూవీలా అనిపిస్తాయి. కానీ చూడనీకైతే బాగున్నాయి. ఇలాంటి రొటీన్ కమర్షియల్ మూవీకి 600 కోట్లు పెట్టడం నాకైతే వర్త్ అనిపించలేదు. కానీ మూవీ మాత్రం చూడనీకైతే బాగుంది. బట్ ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియాలి. ఫైనల్గా గేమ్ చేంజర్ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే మూవీ హిట్ అవుతుంది పక్కా. కానీ బ్లాక్ బస్టర్ అని అంతేం లేదు. హిట్ అవుతుంది. మన ఫ్యాన్స్ అయితే చూసి పక్కా హిట్ చేస్తారు. ఓకే బాయ్ దోస్తులు.